డాక్టర్ అన్న ఒక మాట చెప్పు అన్నా అన్న, ఎందుకే మైనారిటీని ఏం పాపం చేసిందే? 18 నెలలు అయిందన్నా అధికారంకి వచ్చి, వాళ్ళ ఓట్లతో అధికారంకి వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ. ఏ కారణం చేత మంత్రి పదవి ఇయ్యరన్నా? ఆర్ దే బెగ్గర్స్ దట్ యు హావ్ టు మేక్ దెమ్ వెయిట్? మీరు చెప్పండి, ఆర్ దే బెగ్గర్స్ దట్ దే హావ్ టు వెయిట్? మీరు అన్ని సూత్రాలు చెప్పొచ్చింది కదా, ఉదయపూర్ డిక్లరేషన్ సూత్రమేనా, మైనార్టీ డిక్లరేషన్ సూత్రమేనా, బీసీ డిక్లరేషన్ సూత్రమేనా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సూత్రమేనా? ఇన్ని సూత్రాలు చెప్పినాక పాపం వాళ్ళని ఎందుకు ఎదురు చూపాలంటున్నారు? ఎందుకు ఎదురు చూడాలి వాళ్ళు? ఇప్పుడు భరత్ గారు శ్రవణన్న మేధావి, మంచి వాగ్దాటి. ఇప్పుడు వారు నేను మైనారిటీకి ఇస్తున్నామని చెప్తున్నా. ఎప్పుడు ఇస్తారే? 24 నెలలకు ఇస్తారే? మీరేమో మీరు అసలు అధికారంలో రాకముందే మంత్రి పదవులు పంచుకుంటారు. వాళ్ళేమో 18 నెలల దాకా ఎందుకు కాగాలి? వాళ్ళ ఓట్లతో మీద అధికారంకి వచ్చిండు. ద 2% ఆఫ్ డిఫరెన్స్ దట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, అది మైనారిటీ తోటే. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎందుకు ఇయ్యారన్నా? మీరు ఏం పాపం చేసి షబీరల్ని పెట్టరు? ఈ పాపం ఏమైంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కూడా మీరు దగ్గర నుండి చూసి, గత ముచ్చట్లు 18 నెలల తర్వాత మాట్లాడరు. 2 సామాజిక వర్గాలే 65% పంచుకున్నప్పుడు మీరు ఏమన్నా మాట్లాడేది ఎట్లా? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని నినాదాలు ఇచ్చింది ఎవరే? మార్పు జరిగింది కాదే, మార్పు రావాలా కాంగ్రెస్ రావాలా అంటే ఏమన్నట్టే? మైనార్టీలను 18 నెలల దాకా అధికారం ఇవ్వకపోవడానే, డెఫినెట్లీ బీసీలకు అదే గొర్రెలు బర్రెలు చేపలు చేయడమేనానే? తెలంగాణ రాష్ట్రం దోపిడిచి వాళ్ళ చేతుల నుంచి బయటకు తెచ్చినాం. అదే విధంగా ఉన్న ప్రజాధనాన్ని పేదలకు పంచుతున్నాం. మేమే కేవలం కుటుంబ పాలన లాగా, కుటుంబ దోపిడీ లాగా చేయట్లేదు. సామాజిక న్యాయం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిత్రులకు అర్థం చేసుకోవాలి. మరి గత వాస్తవాలు మాట్లాడితే వారికి కొంచెం కోపం వస్తుంది, మాకంటే సీనియర్ కాబట్టి దయచేసి సమయం పాటించాలి. ఏదేమైనా భరత్ గారు మొదటిసారి వాకాటి శ్రీయర్ గారు గెలిచింది మొదటిసారి, నేను గెలిచింది మొదటిసారి, మా అడ్లూరు లక్ష్మణ్ గారు గెలిచింది మొదటిసారి. నా మొదటిసారి గెలిచిన అభ్యర్థులను కూడా గుర్తించి ఈ రోజు మరి పోర్ట్ఫోలియోలు క్యాబినెట్ లో తీసుకురంటే అది ఎంతవరకు అంటే న్యాయం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి శ్రవణ గొంతు జీవితంలో మంత్రిగానైనా ఏకాఏకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనేమో తప్పులేదు, మొట్టమొదటిసారి మంత్రిగానైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయితే తప్పులేదు. ఏ అనుభవం అనేటువంటి పారామీటర్ అవసరం లేదు. కానీ మీరు బీసీలకు వస్తేప్పటికీ అనుభవం కావాలని మాట్లాడితే అన్యాయం. దయచేసి బీసీఎస్సీ ఎస్టీలకు ఆ రకమైనటువంటి ఒక పారామీటర్ ఏదో మెజర్మెంట్, మెరిట్ మెజర్మెంట్ అయితే పెడుతున్నారో అది సబబు కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి జీవితంలో మంత్రిగానైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ శాసనసభ్యుడు మొట్టమొదటిసారి అయితే మంత్రి కావద్దంటే ఎట్లా? భరత్ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ప్రతి చట్టసభలో పనిచేసిరు, జడ్పీలో చేసిరు, ఎమ్మెల్సీలో చేసిరు, మండలిలో చేసిరు, పార్లమెంట్ లో చేసిరు, శాసనసభలో అనుభవం ఉంది. వారికి ఉన్న జ్ఞానం గాని, సామాజిక పరిజ్ఞానం గాని మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. వారి కృషి వల్లనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. వారు సామాజిక న్యాయం కోసమే కొంత ఆలస్యమై ఉండొచ్చు కానీ సామాజిక న్యాయం చేస్తా ఉన్నారు. వారు ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి పుట్టిన బిడ్డ అయినా గానీ ఈ రోజు దళిత డిక్లరేషన్ మన దళిత వర్గీకరణ గాని 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ చేసినాం, బీసీ కులగణన చేపట్టినాం. మా గిరిజనులకు కూడా మరి మా షెడ్యూల్, మా లాంగ్వేజ్ ని 8th షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి ఒక తీర్మానం చేపించి పంపించిండ్రు. అదేవిధంగా సామాజిక వర్గాలని మరి అన్ని కూర్పులలో మొన్న మీకు ఎమ్మెల్సీ చూడండి, ఒక మహిళ బీసీ విజయశాంతి గారికి, అదేవిధంగా శంకర్ నాయక్ పేదింటి బిడ్డకు, అదేవిధంగా మన ఎవరు అద్దంకి దయాకర్ ఒక పేదింటి బిడ్డకు గుర్తించారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో హెట్రో పార్థసారథి రెడ్డి లేదంటే మన ఎవరు గ్రానైట్ రవి గారు 100 కోట్లు 1000 కోట్లు పార్టీకి లంచాలు అదేవిధంగా సంపదను సమకూర్చిన వాళ్లకు పదవులు ఇచ్చారు తప్ప రాజస్థానానికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు రాజస్థానానికి ఇవ్వచ్చు, మీరు రాజ్యసభ సభ్యుడు ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం కథ. 1000 కోట్ల రూపాయలు 100 కోట్లు దండుకొని మీరు బీసీల నోట్లో మన్ను కొట్టి టికెట్లను మీరు ఒక వర్గానికి కట్టబెట్టండి. మీరు గట్ట మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఇచ్చిండు, ఎవరు పార్థసారథి రెడ్డికి ఇచ్చిండు, రవికి ఇచ్చిండు, మీ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు? కొల్లాపూర్ జూపల్లి ఎవరు?
మొత్తం మీ మెగారెడ్డి ఎవరు, మొత్తం మీరు ఇచ్చినట్టు టికెట్లని చూడరోసారి. నా కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేని టికెట్లు ఇచ్చిండ్రు పైసలు తీసుకొని. పోటీ చేసే దగ్గర ఎవరికైనా ఇవ్వచ్చు. ఇదే నడుపుని ఈ ప్రజాస్వామ్యాన్ని నడపాలి. మీకు దండం పెడతా. మీరు ఇట్లనే స్పీకర్ గా ఉండి ఇదే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నడపాలా. మాట్లాడుతున్నా శ్రవణ్ దాసోజు శ్రవణ్ గారికి కేసీఆర్ ఎందుకు మొదటి గవర్నమెంట్ 14లో ఎందుకు పిలిచి ఇయ్యలేదు నా పెద్ద కొడుకు అని చెప్పిన కేసీఆర్ గారు దాసోజు శ్రవణ్ గారిని ఎందుకు విస్మరించిండు, ఎందుకు పక్కన పెట్టిండు, ఎందుకు అవమానాలకు గురి చేసిండు, ఎంత ఆవేదన మరి గురి చేసిండు. నువ్వు అడిగిన ప్రశ్న కాబట్టి సమాధానం చెప్తా. డాక్టర్ గారు ఒక్క నిమిషం. డాక్టర్ గారు నేను చెప్పాను కొంచెం వినండి మీరు. నేను కాంగ్రెస్ లో పోయినాడు కూడా, సరే నేను బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన టికెట్ రాలేదు. కాంగ్రెస్ లోకి పోయినాడు నాకు మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానం నాకే ఇస్తా అని చెప్పని తీసుకుపోయిన ఆయన మా దాసోజు శ్రవణ్ గారు మాట్లాడేది సరే, ఆయన గొంతుంది కాబట్టి మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆత్మకు తెలుసు. కేసీఆర్ ఆయనకు భువనగిరి టికెట్ ఖైరదాబాద్ టికెట్ అడిగినప్పుడు అక్కడ మీ కులం ఎంత అని అడిగిండు. అక్కడ మీ కులం ఎంత అని అడిగినప్పుడు అవమానించిన కేసీఆర్ ఈ రోజు ఆయనకు మంచిగా అనిపించవచ్చు కానీ ఎంత ఆవేదన గురి చేయిండు, ఎంత ఆర్థికంగా వెనుకబడ్డాడు, ఏ విధంగా వారి పరిస్థితుల్లో రాజకీయ జీవితాన్ని నాశనం చేసిండో దాసోజు శ్రవణ్ గారి ఆత్మకు తెలుసు. మా అందరికీ ఆరోపణ చేసినప్పుడు వినాలిగా. కొంచెం ఆగండి. మీరు స్పీకర్ గారు ఆగురి. రేవంత్ రెడ్డి ఏం వెలగబెట్టిండండి? 2018 ఎన్నికల్లో మగోడు లెక్క నిలబడ్డ 35% ఓట్లు తెచ్చుకున్నాడు. 35,000 ఓట్లు తెచ్చుకున్నా. హైదరాబాద్ సిటీలో బెస్ట్ క్యాంపెయినింగ్ నేనే చేసి ఉంటా. నేషనల్ లెవెల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ కాగలను క్యాంపెయిన్ చేసినాం. ఏమంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత? బీసీలు ఖైరతాబాద్ లో నువ్వు పోటీ చేయడానికి పనికిరాడని చెప్పి నోట్ల మన్ను కొట్టినాడు. ఎందుకో రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడలేదు. నిలకడగా ఉన్నటువంటి ఒక పార్టీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. పనికిరాదు. ఎందుకంటే బీసీ బలమైన గొంతున్నాడు, ఢిల్లీ కనెక్ట్ ఉన్నాడు ఉంటే ఆయన ఇక్కడ ముస్లిం అయితే అని చెప్పి నిలబెట్టిన పరిస్థితి లేదు. వాయిస్ క్లియర్ రావట్లేదు చూడండి కొంచెం. మీ వాయిస్ మాకు డామినేట్ చేస్తుంది. పీసీఆర్ ఒక్కసారి కట్ చేసి కనెక్ట్ చేయండి మళ్ళీ రామచంద్ర నాయక్ గారికి. వినబడుతుందా ఇప్పుడు? రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు వినబడుతుందా? ఎంతమంది బీసీల గొంతు కోసిండండి రేవంత్ రెడ్డి గారు? ఎంతమంది బీసీల గొంతు కోసినాడు? ఎంతమంది బీసీల సీట్లు ఆయన వర్గానికి చెందిన వాళ్ళని అమ్ముకున్నాడు? ఎందుకు మాట్లాడతారు అట్లా? తెలిసి మాట్లాడుతున్నారు. మీకు రామచంద్ర నాయక్ గారు నేను ధర్మం మాట్లాడతారని అనుకోను, మాట్లాడద్దు కూడా. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్నాడు, స్పీకర్. రేపు పొద్దుగా పదవి రాదు మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి గారు తరఫుదారే మాట్లాడియండి. ఎంతమంది నోట్ల మన్ను కొట్టిండు, ఎంతమంది జీవితాలు ఆగం చేసిండు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పీసీ ప్రెసిడెంట్ కావద్దు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సరే ఏ కారణాలు చేత అయిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఎంతమందిని అన్యాయం చేసినావు నువ్వు? ఎంతమంది నోట్ల మన్ను కొట్టినావు నువ్వు? ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావాల్సిన వాళ్ళను నువ్వు తెలుగుదేశం పార్టీలకు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినావు? నువ్వు ఎలా చర్చ చేస్తారా? ఓపెన్ గా ఒక్కొక్క పదవి మీద చర్చ చేద్దాం, ఒక్కొక్క టికెట్ మీద చర్చ చేద్దాం. నేను సూత్రప్రాయమైన అంశాలు మాట్లాడుతున్నా. ఇఫ్ యూ రామచంద్ర నాయక్ చెప్పింది, చాలా చెప్పింది, నేను మాట్లాడి రాదే. చెప్పండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఓ నీది వస్తుంది, మంచిగా వస్తుంది. నీ గొంతు చేయబట్టే ఇప్పుడు నేను గట్టిగా మాడుతున్నా. బరాబర్ పడుతుంది. నీ గొంతు వల్ల మైక్ కూడా పాడైనట్టుంది. ఇప్పుడు భరత్ గారు ఒక నియంత, ఒక కుల పిశాచి మరి కేసీఆర్ దగ్గర పనిచేసిన మా శ్రవణన్న ఎంత వారి అభిమాని నేను టీఆర్ఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు దాసోజు శ్రవణ్ గారు మీడియా ముందు మాట్లాడిన మాటలతోనే ఆ రోజు మేమంతా ఉద్యమ ఆకర్షితులమైనాం. కేసీఆర్ ఏ రోజు ఉద్యమం చేసినండి? మాట్లాడకండి. రేవంత్ రెడ్డి భాష మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి భాష, రేవంత్ రెడ్డి గారి భాష, మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. దండం పెడతా. మీరు తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడకండి. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేయకపోతే రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మెప్పించిండు, రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిండు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భాష మాట్లాడితే హైదరాబాద్ ను కనుక చంద్రబాబు నాయుడే కట్టించిండు అన్నట్టు ఉంటది. హైదరాబాద్ ను చంద్రబాబు నాయుడు నేనేమైనా అవాస్తవాలు మాట్లాడితే వాటిని మారడమనండి. నేను ఆ రోజు వి ప్రకాష్ గారి మాటలకు, అదే విధంగా దాసోజు శ్రవణ్ గారి మాటలకు, ఏ రోజైతే చిరంజీవి గారు
సమైక్యాంధ్ర పిలిపించిండో అదే పార్టీ నుంచి డాక్టర్ శ్రవణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ అని బయట వచ్చిన తర్వాత వారు మాట్లాడిన ఉత్తేజపూరితమైన మాటలకు విద్యార్థులు ఉద్యోగ సంఘాలు అన్ని ఏకమైన బయటకు వచ్చిన కోదండరామ్ గారు ఇలాంటి పర్సన్స్ తో మేము బయట కేసీఆర్ గారి మీద ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. రెండవది ఆయన ఏనాడు ఎలాంటి ఉద్యమాలు గాని ఎలాంటి సాగర తీరంలో మానవహారంలో గాని అట్లాంటి దాని ప్రోగ్రామ్ లో ఆయన అటెండ్ కాలేదు, చేయలేదు. కేవలం వెనుక నుంచి పేపర్లు ప్రెస్లు కనబడడం తప్ప నేను ఏమంటున్నా అంటే అలాంటి ఒక కుల ఏమంటారు అహంకారం ఉన్న మన కేసీఆర్ గారి దగ్గర అలాంటి నాయకుని దగ్గర నుంచి ఈ రోజు ఒక ప్రజాస్వామిక ఆలోచన విధానాలు ఉన్న మా రాజ్యాంగ విలువల మీద కట్టుబడి ఉన్న మా నాయకుడిని విమర్శిస్తే సమాజం ఒప్పుకోదు. సరే, ఇప్పుడు అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు పోటీ, ఇప్పుడు మన అల్టిమేట్ గా బీసీ అందుకని చెప్తా కేసీఆర్ ఒక నిమిషం మీరు చాలా మాట్లాడారు. కేసీఆర్ గారే కనుక ఉండుంటే ఇలా బీసీ కులగణన అయ్యేదా, ఎస్సీ వర్గీకరణ అయ్యేదా, ఇలాంటి సామాజిక వర్గాలని గుర్తించేదా, దళితులకు ఐదు పోర్ట్ఫోలియోస్ ఇచ్చేవారా? ఒకసారి ఆలోచించండి. అనుభవం చూడాలి, జిల్లాలు పరిగణన తీసుకోవాలి, అదే విధంగా సామాజిక వర్గాలని పరిగణన తీసుకోవాలి. అది ఎంత అసైన్మెంట్ చేస్తే అవుతుంది, ఎంత మేధో మదనం చేస్తే అవుతుంది శ్రవణ్ గారికి తెలియదా? అయిపోయిందా? అరిస్తే అర్థం పర్థం లేదు, దాంట్లో అర్థం లేదు. భరత్ గారు మీరు ఆయనకి ఏదనుకుంటే వెళ్ళిపోతా చెప్పు. అందుకని మాట్లాడి ఓకే. మేము ఇచ్చిన కార్పొరేషన్స్ మీరు చూడండి. ఓకే, దాంట్లో 80% బీసీ సామాజిక వర్గాలు. అరే ఏ లోకంలో ఉన్నావే నువ్వు? ఏ లోకంలో ఉన్నావు? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆయన దండం పెడతా 80% కార్పొరేషన్ బీసీలకు ఇచ్చినావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన 36 ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు 80% బీసీలకు ఇచ్చినా అంటే గిరిజన దళితులు కూడా అన్యాయం పాడైపోను. ఇంత అన్యాయం ఆడతారు మీరు. కార్పొరేషన్ లో లేరు రామచంద్ర నాయక్ గారు. రేవంత్ రెడ్డిని మెప్పియండి కానీ మీరు మా వర్గాలను మొత్తం అన్యాయంగా మాట్లాడకండి. ఓకే కూల్ ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు మీరు మాట్లాడారు కదా. పరిగెడితే పొద్దు పూగదు. శ్రవణన్న గొంతు చించుకుంటే మా ప్రజాపాలన గురించి రెండు మూడు పాయింట్ చెప్పారు కదా. ఒకటి రామచంద్ర నాయక్ గారు 2-3 పాయింట్స్. ఒకటి ఏంటంటే మంత్రివర్గంలో ఒకళ్లే ఉండే అప్పుడు ఎస్సీలు, ఇప్పుడు మేము 4-5కి ఇచ్చాం. తర్వాత మీరు అదేంటంటే 36 మందిలో నామినేటెడ్ పోస్టుల్లో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మేము అవకాశం కల్పించాం. కార్పొరేటెడ్ చైర్మన్ లో బీసీలు కాదు అని చెప్పారు. కానీ లేదు, ఫిగర్ కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఆ కార్పొరేషన్ చైర్మన్ ల ఫిగర్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. అబద్దాల పరంపర కోసం అబద్దాల పరంపర కొనసాగి భయం అవుతుంది. అసెంబ్లీ అసెంబ్లీ ఎట్లుంటే పోతుందో నాకు భయం అవుతుంది. శ్రవణ్ గారు ఆయన చెప్పిన తర్వాత మీరు కౌంటర్ సమయం ఇస్తా. భరత్ గారు చెప్పండి. నేను వారు సమయంగా ఉంటే చెప్తా. వినండి ఒక్క నిమిషం. తొందరగా చెప్పండి శ్రవణ్ గారు. ఆయన 1 minute లో కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు చెప్పండి. మీరు మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు. ఒక్క నిమిషం ఆయన చెప్పిన తర్వాత చెప్పండి. ఇప్పుడు భరత్ గారు చెప్పండి తొందరగా. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆ రోజు గడల శ్రీనివాసరావు, ఈ రోజు మా రవీంద్ర నాయక్. ఈఎన్సీ R&B ఆ రోజు ఎవరున్నారో మీరు కనుక్కోండి. ఒక రెడ్డి ఉండినో రావు ఉండినో. ఈ రోజు మా మోహన్ నాయక్. సరే, మంత్రి పదవులు అయితే రాలేదండి బీసీలకు. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ శరత్ నాయక్. అదే విధంగా 4 జిల్లాలకు ఎస్పీలు ఈ రోజు మా నాయకులు. అదే విధంగా CMD సింగరేణి ఈ రోజు మా బలరాం నాయక్.
ఆ రోజు శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు, ఇంకో రావు. ఓకే 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 ఆ రోజు శ్రవణ్ గారు ఎక్కడి నుంచి ఎస్ ఓకే ఓకే యూ మేడ్ యువర్ పాయింట్ ఎస్ ఆ రోజు శ్రవణ్ గారి గొంతు ఎందుకు మూగపోయింది, ఈ రోజు ఎందుకు యూ మేడ్ యువర్ పాయింట్ ఎస్ శ్రవణ్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జామ పండు తిన్నందుకే కదా శ్రవణ్ గారి గొంతు చాలా బలంగా రామచంద్ర నాయక్ గారు యూ మేడ్ యువర్ పాయింట్, మీ పాయింట్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు, దాని కౌంటర్ ఇస్తారు. Yes. అధికారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 సంవత్సరాల పాటు సిద్ధాంతపరంగా ఆ పార్టీని మోసినోని నేను. రేవంత్ రెడ్డి వచ్చి అరవంగానే బూతులు తిట్టంగానే ప్రజలు ఏదో మెచ్చి ఓట్లేసిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పార్టీ అలా మీరు కుర్చీలు కూర్చుంటున్నారు, అధికారం అనిపించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది, మా ఇసుమంత పాత్రైనా ఉంది. అది లేదు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నత దండం ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చరిత్రను ఈ చంద్రబాబు నాయుడు గారు డైలాగుల్లో కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇది ఏ స్కూల్లో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయి ట్రైనింగ్ పొందొస్తానరా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సిటీని మొత్తం నేనే కట్టించేసిన, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని నేనే చేసిన, హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేసిన అని చెప్పని ఉద్యమకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమం చేసిండు, కేసీఆర్ గారు చేయలేదని చెప్పని ఇవాళ ఒక తప్పుడు రకాల చర్చ చేస్తా ఉన్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే మా న్యాయబద్ధమైన వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇట్లా అబద్దాల పునాదుల మీద చర్చలు చేసినట్టయితే రేపు అసెంబ్లీ కూడా అట్లనే అబద్దాల చర్చలు అయితేమో దయచేసి నేను నాయక్ గారిని చర్చలు మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెప్పనివ్వండి శ్రవణ్ గారిని, చెప్పిన తర్వాత చెప్పనివ్వండి. అరే మీరు మీకు తెలియకపోతే ఏం చెప్పాలి, నేను మీకు తెలియకపోతే ఏం చెప్పాలా? రామచంద్ర నాయక్ గారు మీరు మీ పాయింట్ చెప్పారు, దాన్ని కౌంటర్ ఇస్తారు పాయింట్ టు పాయింట్, ఆ తర్వాత చేద్దాం. మాట ఎట్లా అంటారండి?